టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2024 జూలై 28 ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, ప్యారిస్ ఒలింపిక్ క్రీడలు 2024 తొలి మెడల్ సాధించిన దేశం ఏది? చూడండి, ప్యారిస్ ఒలింపిక్ క్రీడలు 2024కు తొలి మెడల్ సాధించిన దేశం ఏదంటే కనుక కజకిస్తాన్. ఈ కజకిస్తాన్ దేశానికి చెందినటువంటి 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ విభాగం బ్రాంజ్ మెడల్ అనగా కాంస్య పథకం సాధించిందనమాట. ఇక మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం జరిగిన ఒలింపిక్ క్రీడలో మెడల్ ఏదంటే కాంస్య పథకం. అది ఏ దేశం అంటే కనుక కజకిస్తాన్. ఆ ప్లేయర్ల పేర్లు కూడా నోట్ చేసుకోండి: ఇస్లాం సత్పయేవ్ మరియు అలెగ్జాండ్రా. ఇక్కడ ఇమేజ్లో చూడొచ్చు, ఇస్లాం సత్పయేవ్ మరియు అలెగ్జాండ్రా. వీళ్ళిద్దరూ మిక్స్డ్ టీం అనమాట. అంటే మిక్స్డ్ అంటే ఇద్దరు, ఓకేనా, ఒక పురుషుడు ఒక మహిళ. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీం విభాగం కాంస్య పథకం సాధించిందనమాట. జర్మనీపై విజయం సాధించిందనమాట. కాంస్య పథకం సాధించింది జర్మనీపై 17-5 తేడాతో విజయం సాధించింది, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ ఒలింపిక్ క్రీడల్లో మొదటి గోల్డ్ మెడల్ ఏ దేశానికి వచ్చిందంటే చైనా దేశానికి 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీం విభాగంలో గోల్డ్ మెడల్ వచ్చిందనమాట. ఎవరు వాళ్ళిద్దరు మిక్స్డ్ టీంలో పాల్గొన్నటువంటి వ్యక్తులు అంటే కనుక ఓకేనా, లీ హౌ షెంగ్ మరియు హుటింగ్ హువాంగ్ గుర్తుపెట్టుకోవాలి. లీ హౌ షెంగ్ మరియు హుటింగ్ హువాంగ్ అనే ఈ ఇద్దరికి గోల్డ్ మెడల్ వచ్చిందనమాట 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీం విభాగంలో. వీరి దేశం చైనా అనమాట. కాబట్టి మొదటి మెడల్ కజకిస్తాన్, గోల్డ్ మెడల్ వచ్చి చైనా అనమాట, నోట్ చేసుకోవాలి. ఇక ఒలింపిక్ క్రీడలు, మొట్టమొదటి ఒలింపిక్ క్రీడలు 1896లో గ్రీస్ రాజధాని ఏథెన్స్లో జరిగాయి. రెండవ ఒలింపిక్ క్రీడలు 1900లో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో జరిగాయి. 2020లో 32వ ఒలింపిక్ క్రీడలు జపాన్ రాజధాని టోక్యోలో జరిగాయి. 2024లో 33వ ఒలింపిక్ క్రీడలు ఫ్రాన్స్లోని ప్యారిస్లో జరుగుతున్నాయి. ఇప్పుడు 2028లో 34వ ఒలింపిక్ క్రీడలు అమెరికాలోని లాస్ ఏంజిల్స్లో నిర్వహిస్తారన్నమాట. అమెరికాలోని లాస్ ఏంజిల్స్లో. ఇవి నోట్ చేసుకోవాలి. ప్యారిస్లో జరగడం, ఫ్రాన్స్లో జరగడం ఇది మూడవసారి. 1900లో ఫస్ట్ టైం, 1924లో సెకండ్ టైం, 1924లో థర్డ్ టైం. 1900, 1924, 2024 అనమాట, గుర్తుపెట్టుకోవాలి ప్యారిస్లో, ఓకేనా. చాలా ఇంపార్టెంట్. 10,500 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. 32 క్రీడల్లో ఆడుతూ ఉన్నారు. ఎక్కువగా అమెరికా నుంచి 592 మంది పాల్గొంటున్నారు, ఓకేనా. అమెరికా, చైనా రెండు కూడా పోటీ పడుతున్నాయన్నమాట టాప్ ర్యాంక్ సాధించడం కోసం. మన భారతదేశం నుంచి ఎంతమంది ఈ ఒలింపిక్ క్రీడలో పాల్గొంటున్నారు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి, ఓకేనా. తెలుగు రాష్ట్రాల నుంచి అయితే 8 మంది పాల్గొంటూ ఉన్నారన్నమాట. ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్గా. సెకండ్ క్వశ్చన్, గగన్యాన్ వ్యోమగాములలో ఒకరు ఏ సంస్థతో కలిసి అంతరిక్ష కేంద్రానికి వెళ్ళనున్నారు? చూడండి, గగన్యాన్ ప్రాజెక్టు అంటే మనందరికీ తెలుసు. మన భారతదేశానికి సంబంధించినటువంటి అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. మన భారతదేశానికి సంబంధించినటువంటి అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అనమాట. ఈ ఇస్రో మొట్టమొదటిసారిగా అంతరిక్షంలోకి మానవులను పంపిస్తూ ఉంది. అదే గగన్యాన్ ప్రాజెక్ట్ అనమాట. ఈ గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా మన భారతదేశం నుంచి 4 వ్యోమగాములు వెళ్ళనున్నారన్నమాట అంతరిక్షంలోకి. కాకపోతే దానికి సంబంధించి ముందన్నీ కూడా కొన్ని ట్రయల్స్ చేస్తూ ఉన్నారన్నమాట. దానిలో భాగంగా ఈ 4 వ్యోమగాములలో ఒక వ్యోమగామిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపనున్నారన్నమాట. ఇంటర్నేషనల్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం స్పేస్ సెంటర్, ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్కు పంపనున్నారన్నమాట ఒకరిని. ఎంతమందిలో 4 వ్యోమగాములు యాక్చువల్గా గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా వెళ్తారు అంతరిక్షంలోకి. కానీ మొదట నాసాకు చెందినటువంటి ప్రైవేట్ సంస్థ ఎక్సియోమ్తో ఈ ఒప్పందం జరిగిందన్నమాట. నాసాకు చెందినటువంటి ప్రైవేట్ సంస్థ ఎక్సియోమ్తో ఈ ఒప్పందం కుదిరిందనమాట. ఎవరికి? నాసాకి, ఇస్రోకు ఒప్పందం కుదిరిందనమాట. ఈ విషయాన్ని
మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించడం జరిగిందన్నమాట. సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ ఎవరు మనకంటే జితేంద్ర సింగ్ గారు, ఆయన వెల్లడించారనమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. అమెరికాకు చెందినటువంటి ప్రైవేట్ సంస్థ ఎక్సియోమ్కు అదేవిధంగా మన భారతదేశానికి సంబంధించిన ఇస్రోకు మధ్య జరిగిన ఒప్పందం, దానిలో భాగంగా ఒక వ్యోమగామిని అంతరిక్ష కేంద్రానికి తీసుకువెళ్ళనున్నారనమాట. అంటే మొత్తం అంతా కూడా కేంద్రానికి వెళ్ళిన తర్వాత ఇతను అన్నీ కూడా అక్కడ చూసి మళ్ళీ ఇండియాకు రావడం, ఈ వ్యోమగాములకు ఆ విషయాలన్నీ కూడా చెప్పి ఆ ముగ్గురికి కూడా వాటిపైన అవగాహన తీసుకొని వస్తే కనుక నలుగురు కూడా పనిచేయడం జరుగుతుంది అన్నమాట ఫ్యూచర్లో. కాబట్టి చాలా ఇంపార్టెంట్గా ఈ నలుగురులో ఒకరు వెళ్తున్నారు. సరే, నాసా గురించి నోట్ చేసుకోండి. ఎన్ఏఎస్ఏ అమెరికాకు సంబంధించిన గొప్ప స్పేస్ ఏజెన్సీ ఏదంటే నాసా అనమాట. నాసా పూర్తి పేరు నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ ఏజెన్సీ. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ ఏజెన్సీ. నాసా ఏర్పడిన సంవత్సరం 1958. నాసా ప్రధాన కార్యాలయం వాషింగ్టన్, అమెరికా. నాసా ప్రస్తుత నిర్వాహకుడు ఎవరంటే కనుక బిల్ నెల్సన్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇస్రో నోట్ చేసుకోండి. ఇస్రో పూర్తి పేరు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అంటాం తెలుగులో. ఇస్రో ఏర్పడిన సంవత్సరం 1969 ఆగస్టు 15. ఇస్రో ప్రధాన కార్యాలయం బెంగళూరు, కర్ణాటక. ఇస్రో తొలి చైర్మన్ విక్రమ్ సారాభాయ్. ఇస్రో ప్రస్తుత చైర్మన్ ఎవరు అంటే కనుక మనందరికీ తెలిసిన వ్యక్తే సోమనాథ్ అనమాట. నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక ఇటీవల చంద్రుని అవతలి వైపు నుంచి నమూనాలు సేకరించిన దేశం ఏది? చంద్రుని అవతలి వైపు నమూనాల నుంచి సేకరించారన్నమాట. ఆ దేశం ఏదనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. అదేవిధంగా ఇటీవలనే చంద్రుని పైన గుహను కనుగొన్నారనమాట. ఓకేనా, ఆ దేశం ఏది? ఏ దేశ శాస్త్రవేత్తలు చంద్రుని పైన గుహను కనుగొన్నారు? ఓకేనా, ఆ రెండు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. అందరూ కూడా చూద్దాం. క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా దయచేసి లైక్ చేయండి ప్లీజ్. అందరూ లైక్ చేయాలి. మీ లైకే మరిన్ని క్లాసులు ముందుకు తీసుకువెళ్ళడానికి మాకు మరింత బూస్టప్ని ఇస్తుందన్నమాట. కాబట్టి ఎవరు ఎంత ఫాలో అవుతున్నారో మాకు తెలియాలి. కాబట్టి దానికోసమే అడిగేది. కాబట్టి లైక్ చేయండి అందరూ కూడా. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని కనీసం మీ 3 ఫ్రెండ్స్ ఉంటే వారికి కూడా షేర్ చేయండి. ఓకేనా, చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్. ఏ మానవ హక్కుల ఉద్యమ నేత నివాస ప్రాంతం యునెస్కో వారసత్వ సంపదలో చేరినది? ఏ మానవ హక్కుల ఉద్యమ నేత నివాస ప్రాంతం యునెస్కో వారసత్వ సంపదలో చేరిందంటే నెల్సన్ మండేలా. ఇటీవల నెల్సన్ మండేలా దినోత్సవాన్ని మనం చెప్పుకున్నాం. నెల్సన్ మండేలా దినోత్సవం ప్రతి ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు? ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జరుగుతుందన్నమాట నెల్సన్ మండేలా దినోత్సవం. కాబట్టి ఏ తేదీని నిర్వహిస్తారనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఓకేనా, అదే నెల్సన్ మండేలా రాసిన పుస్తకం చెప్పుకున్నాం. ఓకేనా, లాంగ్ వాక్ టు ద ఫ్రీడమ్ అని చాలా గొప్ప పుస్తకం అన్నమాట. లాంగ్ వాక్ టు ద ఫ్రీడమ్. దక్షిణాఫ్రికా జాతిపిత అంటారు నెల్సన్ మండేలాను. ఆయన గొప్ప మానవ హక్కుల ఉద్యమ నేత అనమాట. ఆయన ఒక నివాసము ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను ఇప్పుడు దేని జాబితాలో చేర్చారంటే యునెస్కో వారసత్వ జాబితాలో చేర్చడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇటీవలనే ఐక్యరాజ్య సమితి నిర్వహించిందనమాట మన నెల్సన్ మండేలా దినోత్సవాన్ని. ఈ సందర్భంగా యునెస్కో వాళ్ళు ఇలా ఈ ఉద్యమ నేత యొక్క నివాస ప్రాంతాన్ని ఆ చుట్టుపక్కల గల ఏరియాలన్నింటినీ కూడా వారసత్వ జాబితాలో చేర్చడం జరిగిందనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి నెల్సన్ మండేలా. యునెస్కో అనగా యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునెస్కో ఏర్పడిన సంవత్సరం 1946. యునెస్కో ప్రధాన కార్యాలయం ప్యారిస్, ఫ్రాన్సు. యునెస్కో ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఆండ్రీ అజౌలే. యునెస్కో ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరు? ఆండ్రీ అజౌలే అనమాట. ఇవి గుర్తుంచుకుంటే సరిపోతుంది. అదేవిధంగా మరొక క్వశ్చన్ నా నుంచి ఏంటంటే కనుక అస్సాంలోని ఒక ఏరియా సమాధులు, ఓకేనా, ఒక సమాధి ఇటీవల యునెస్కో కల్చరల్ లిస్టులో చేరిందనమాట. కానీ దాని పేరేంటి? కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయండి. నిన్నటి క్లాస్లో నేను చెప్పా. ఐక్యరాజ్య సమితిలో తొలిసారిగా రామచరిత మానస్సును ఎవరు వినిపించనున్నారు? ఐక్యరాజ్య సమితిలో తొలిసారిగా రామచరిత మానస్సును వినిపించనున్నారు ఎవరంటే కనుక ఆయనే మొరారి బాబు.
ఈ మొరారి బాపు గొప్ప ఆధ్యాత్మిక గురువు అనమాట. గుజరాత్కు చెందినటువంటి ఆధ్యాత్మిక గురువు అనమాట. మొరారి బాపు గొప్ప ఆధ్యాత్మిక గురువు, గుజరాత్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అనమాట. ఈయన ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఒక 9 రోజుల పాటు రామ కథ పఠనం చేయనున్నారన్నమాట. అనగా రామచరిత మానస్సును వినిపించనున్నారన్నమాట. ఇతను అనేక దేశాల్లో రామకథ పఠనాన్ని వినిపించడం జరిగింది. అమెరికా, బ్రెజిల్, శ్రీలంక, ఆస్ట్రేలియా ఇట్లా ఎన్నో దేశాల్లో రామకథ పఠనం వినిపించారనమాట. ఇప్పుడు మొట్టమొదటిసారి ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఏకంగా ఆయన రామచరిత మానస్సును వినిపించనున్నారనమాట మొరారి బాపు. ఇది గుర్తుంచుకోవాలన్నమాట, చాలా ఇంపార్టెంట్ విషయం. ఇక రామచరిత మానస్ ఎవరు రాశారంటే తులసీదాస్ రాశాడు. అక్బర్ ఆస్థానంలో ఒక హిందీ కవి ఉండేవాడు, ప్రముఖంగా ఒక ప్రముఖ హిందీ కవి అనమాట. అక్బర్ ఆస్థానంలోని ప్రముఖ కవి అనమాట ఆయనే తులసీదాస్. తులసీదాస్ రాసిన గ్రంథమే రామచరిత మానస్. ఏ భాషలో? హిందీలో. మనందరికీ తెలుసు రాముడికి సంబంధించినటువంటి కథ, అదే రామాయణం. రామాయణాన్ని సంస్కృతంలో వాల్మీకి రాస్తే అది అనేక భాషల్లో ట్రాన్స్లేషన్ అవ్వడం కూడా మనం చూస్తూ ఉంటాం. తెలుగులో అయితే కొన్ని రామాయణాలు ఉంటాయి. మొట్టమొదటి రామాయణం తెలుగులో రంగనాథ రామాయణం, గోన బుద్ధారెడ్డి. మొల్ల రామాయణం రాసింది కవయిత్రి మొల్ల. భాస్కర్ రామాయణాన్ని భాస్కరుడు, నిర్వచనోత్తర రామాయణాన్ని తిక్కన. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి రామాయణాల పేర్లు తెలుగులో. రంగనాథ రామాయణం గోన బుద్ధారెడ్డి, మొల్ల రామాయణం కవయిత్రి మొల్ల, భాస్కర రామాయణం భాస్కరుడు, నిర్వచనోత్తర రామాయణం తిక్కన అనమాట. రామాయణాన్ని మొట్టమొదటిసారిగా అనువదించింది తమిళంలోకి. కాబట్టి తమిళ రామాయణం ఎవరు రాశారంటే కంబన్. తమిళ రామాయణం కంబన్. జైన రామాయణం నాగచంద్రుడు రాశాడు, నాగచంద్రుడు. రామచరిత మానస్ రాసింది తులసీదాస్ అనమాట. గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్ గ్రంథాలు చెప్పాను నేను ఇప్పుడు. మన దేశ ఇతిహాస గ్రంథాల్లో ఒకటి రామాయణం అనమాట. ప్రతి దేశానికి ఇతిహాస గ్రంథాలు ఉంటాయి. అలా మన దేశంలో ఒక ఇతిహాస గ్రంథం రామాయణం. మన దేశానికి 2 ఇతిహాస గ్రంథాలు ఉంటాయి, రామాయణం ఒకటి, మహాభారతం ఒకటి అనమాట. ప్రపంచంలో అతిపెద్ద ఇతిహాస గ్రంథం అయితే మహాభారతం మళ్ళీ. ఓకేనా? తెలంగాణ రాష్ట్రానికి నూతన గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? తెలంగాణ రాష్ట్రానికి నూతన గవర్నర్గా జిష్ణుదేవ్ శర్మ నియమితులయ్యారు. ఇక్కడ విశేషం ఏంటంటే కనుక తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి ఇంద్రసేనారెడ్డి త్రిపుర గవర్నర్గా ఉన్నాడు. త్రిపుర రాష్ట్రానికి చెందినటువంటి జిష్ణుదేవ్ శర్మ తెలంగాణ గవర్నర్ కావడమే విశేషం. అంటే సరే, ఇట్లా 10 రాష్ట్రాలకు గవర్నర్లు వచ్చారనమాట. తెలంగాణ జిష్ణుదేవ్ శర్మ. తెలంగాణలో గవర్నర్గా ఉన్నవారు ఇంతకుముందు సిపి రాధాకృష్ణన్, ఆయన ఇప్పుడు మహారాష్ట్రకు గవర్నర్ అయ్యాడు. ఇక మహారాష్ట్రలో రమేష్ బైస్ ఉండేవాడు, ఆయన్ను తొలగించారనమాట. ఇక రాజస్థాన్ గవర్నర్గా హరిభావ్ కిషన్ రావు, రాజస్థాన్ గవర్నర్ హరిభావ్ కిషన్ రావు. సిక్కిం ఓంప్రకాష్ రావత్. అస్సాం లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, అస్సాం రాష్ట్ర గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య. మణిపూర్ కూడా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యనే. జార్ఖండ్ సంతోష్ కుమార్ గంగ్వార్. ఛత్తీస్గఢ్ రమేష్ డెకా ఛత్తీస్గఢ్. మేఘాలయ జయశంకర్, మేఘాలయ గవర్నర్గా జయశంకర్. పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా. ఇట్లా 10 రాష్ట్రాలు, కొంతమంది చేంజ్ అయ్యారు, కొంతమంది ఓకేనా కొత్త వాళ్ళు వచ్చారనమాట. కాబట్టి 10 మంది నోట్ చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ జిష్ణుదేవ్ శర్మ, మహారాష్ట్ర సిపి రాధాకృష్ణన్, రాజస్థాన్ హరిభావ్ కిషన్ రావు, సిక్కిం ఓంప్రకాష్ రావత్, అస్సాం లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, మణిపూర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, జార్ఖండ్ సంతోష్ కుమార్, ఛత్తీస్గఢ్ రమేష్ డెకా, మేఘాలయ జయశంకర్, పంజాబ్ గులాబ్ చంద్ కటారియా. ఆంధ్రప్రదేశ్కు ప్రస్తుత గవర్నర్ ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత గవర్నర్ ఎవరు? క్వశ్చన్ నెంబర్ 6. అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న కమలా హారిసన్ ఏ పార్టీకి చెందినవారు? చూడండి, అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న కమలా హారిసన్ డెమోక్రటిక్ పార్టీకి చెందినవారు. చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే డెమోక్రటిక్ పార్టీ నుంచి ముందుగా రేసులో ఉన్నవారు ఎవరంటే కనుక అమెరికా అధ్యక్షుడైనటువంటి జో బైడెన్ రేసులో ఉండేవాడు. ఆయన ఇప్పుడు తప్పుకోవడం జరిగిందనమాట ఈ డెమోక్రటిక్ పార్టీ తరఫున. కారణం ఏంటంటే కనుక డెమోక్రటిక్ పార్టీని మరియు అమెరికా దేశాన్ని ఏకం చేయాలనే విషయం పైన ఆయన తప్పుకుంటూ ఉన్నట్లు,
అదేవిధంగా కొత్త తరానికి అవకాశం ఇవ్వాలనే విషయంపైన తప్పుకుంటూ ఉన్నట్లు ఆయన భావోద్వేగానికి లోనవుతూ మాట్లాడడం జరిగింది, మనం చూసాం. ఆ విషయాలు కూడా మనం చెప్పుకున్నాం. ఆయన కూడా డెమోక్రటిక్ పార్టీనే అనమాట. ఈ డెమోక్రటిక్ పార్టీ నుంచి అమెరికా వైస్ ప్రెసిడెంట్గా ఇంతవరకు కొనసాగిందనమాట. ఎవరంటే కనుక మన కమలా హారిస్. మన భారత సంతతి చెందినటువంటి వ్యక్తి అనమాట. భారత సంతతికి చెందిన వ్యక్తి అనమాట కమలా హారిస్. అటువంటి కమలా హారిస్ ఇప్పుడు ఏకంగా అధ్యక్ష రేసులో ఉందన్నమాట. మనం భారతీయులుగా మనందరం కోరుకోవాలి, ఎందుకంటే కమలా హారిస్ అధ్యక్షులు కావాలని. ఇటీవల బ్రిటన్ ప్రధానమంత్రిగా రిషి సునాక్ మన భారతీయుడు ఎన్నిక కావడం మనం చూసాం. రిషి సునాక్ అనమాట. కానీ ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ మారిపోయింది అక్కడ. బ్రిటన్ ప్రధానమంత్రిగా ప్రస్తుతం ఎవరు కొత్తగా రావడం జరిగింది. కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. బ్రిటన్ ప్రధానమంత్రికి ఎవరు వచ్చారో, ఓకేనా. కాబట్టి డెమోక్రటిక్ పార్టీ నుంచి ఇప్పుడు రేసులో ఉన్నది ఎవరంటే అధ్యక్ష రేసులో కమలా హారిస్. అదే రిపబ్లిక్ పార్టీ నుంచి అయితే కనుక డొనాల్డ్ ట్రంప్ అనమాట. చాలా ఆసక్తికరమైనటువంటి ఎన్నికలు అనమాట అమెరికా ఎన్నికలు అనేటువంటివి, ఓకేనా. కాబట్టి చూద్దాం ఎవరు గెలుస్తారు అనేది. మనమైతే కమలా హారిస్ గెలవాలని కోరుకుందాం, ఓకేనా. కమలా హారిస్ గెలవాలని కోరుకునే వాళ్ళు ఒక లైక్ చేయండి అందరూ కూడా. 7th క్వశ్చన్, కేంద్ర అటవీ మరియు పర్యావరణ శాఖ వివరాల మేరకు గత 5 ఏళ్లలో ఎన్ని పులులు మరణించాయి? కేంద్ర అటవీ మరియు పర్యావరణ శాఖ వివరాల మేరకు గత 5 ఏళ్లలో మరణించిన పులుల సంఖ్య 628 పులులు. 628 పులులు. ఎన్ని పులులు? 628 పులులు మరణించాయని కేంద్ర పర్యావరణ శాఖ వెల్లడించిందనమాట. చూడు, 2019, 2020, 2021, 2022, 2023 ఈ 5 ఏళ్లలో మరణించిన పులులను నోట్ చేసుకోవాలి. 2019లో 96 పులులు. 2020లో 106 పులులు. 106. 2021లో 127 పులులు. 2022లో 121 పులులు. 121 పులులు అనమాట. ఇక 2023 పోయిన ఏడాది ఏకంగా 178 పులులు మరణించాయన్నమాట. 178 పులులు. పులుల బారిన పడి మరణించిన మనుషుల సంఖ్య మాత్రం 349. పులుల బారిన పడి మరణించిన వారు మనుషులు ఎంతమంది అంటే 349. ఇది కూడా నోట్ చేసుకోవాలి. మరణించిన పులులను నోట్ చేసుకోండి. పులుల బారిన పడి ఎంతమంది మానవులు మరణించారనేది కూడా లెక్క ఉందన్నమాట. 349 మంది, ఓకేనా. 5 ఏళ్లలో 628 పులులు మొత్తంగా మరణించాయన్నమాట. 2019 96, 2020 106, 2021 127, 2022 121, 2023 178 అనమాట. ఇక్కడ సహజ మరణాలు కావచ్చు, అదేవిధంగా అక్రమ రవాణా విషయంలో కావచ్చు ఈ పులులు మరణించాయన్నమాట. ప్రపంచంలో ఉన్నటువంటి పుల్ల పరంగా తీసుకున్నప్పుడు మన దేశంలో ఉన్న పుల్లుల శాతం 75% పుల్లు మన దగ్గరనే ఉంటాయి. 75% పుల్లు మన దగ్గరనే ఉన్నాయన్నమాట, ఓకేనా. పులి మన దేశ జాతీయ జంతువు అనమాట. పులిని జాతీయ జంతువుగా 1972లో చేయడం జరిగింది. పులులను కాపాడాలని పులుల సంరక్షణ కేంద్రాలు 1973లో ఏర్పాటు చేశారనమాట. ఇక రేపటి రోజున చెప్పుకుందాం, ఎందుకంటే రేపు పుల్ల దినోత్సవం ఉంది కాబట్టి, టైగర్స్ డే ఉంది కాబట్టి రేపటి రోజున మనం చెప్పుకుందాం. సరే, నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక నిన్నటి క్లాస్లో చెప్పా, ఇదే కేంద్ర పర్యావరణ శాఖ వెల్లడించిన వివరాలన్నమాట, ఓకేనా. ఏనుగుల బారిన పడి ఎంతమంది మానవులు 5 ఏళ్లలో మృతి చెందారు అనేది నేను చెప్పాను నేను, ఓకేనా. కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఏనుగుల బారిన పడి మరణించిన వారు ఎంతమంది ఈ గత 5 ఏళ్లలో? కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయాలి అందరూ కూడా. 8th క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన వివరాల మేరకు భారతదేశ కోర్టులలో ఎన్ని పెండింగ్ కేసులు ఉన్నాయి? ఎన్ని పెండింగ్ కేసులు ఉన్నాయి మన భారతదేశ కోర్టులలో అంటే కనుక అన్ని, ఓకేనా, 5 కోట్లు అనమాట. 5 కోట్లు. ఎన్ని కోట్ల పెండింగ్ కేసులు? 5 కోట్ల పెండింగ్ కేసులు ఉన్నాయన్నమాట. సుప్రీంకోర్టులో 84,045 కేసులు పెండింగ్ ఉన్నాయి. 84,045 కేసులు పెండింగ్ ఉన్నాయి సుప్రీంకోర్టు. హైకోర్టులలో మన భారతదేశంలో 25 హైకోర్టులు ఉన్నాయి, మనందరికీ తెలుసు. 25 హైకోర్టులలో ఈ 25 హైకోర్టులలో ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయంటే 60,11,678 కేసులు. 60,11,675 కేసులు పెండింగ్ ఉన్నాయన్నమాట. ఎక్కడ? హైకోర్టులలో. ఇక జిల్లా కోర్టులు, సబార్డినేట్ కోర్టులలో ఎన్ని కేసులు అంటే 4.53 కోట్లు. 4,53,00,000 అనమాట. 4.53 కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయి
మొత్తంగా 5 కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయన్నమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. కేంద్ర ప్రభుత్వం వెల్లడించినటువంటి వివరాలు, పాలిటీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అనమాట. ఓకేనా, కోర్టులలో పెండింగ్ కేసుల వివరాలు అనమాట. 5 కోట్లు మొత్తం. సుప్రీంకోర్టులో అయితే 84,045 పెండింగ్ కేసులు. హైకోర్టులలో అయితే కనుక 60,11,678 పెండింగ్ కేసులు. జిల్లా సబార్డినేట్ కోర్టులలో 4.53 కోట్ల కేసులు, 4.53 కోట్ల కేసులు అనమాట. చాలా ఇంపార్టెంట్. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక, ఈ సంవత్సరం జరిగినటువంటి యూరో కప్ 17వది అనమాట. 17వ సెషన్ జరిగిందనమాట యూరో కప్పు. అందులో విన్నరు స్పెయిన్ అయితే రన్నర్ ఎవరు? విన్నర్ స్పెయిన్ అనమాట. రన్నర్ ఎవరు అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయండి. చాలా ఇంపార్టెంట్ యూరో కప్ ఫుట్బాల్కి సంబంధించి. ఓకేనా. నైన్త్ క్వశ్చన్, కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ వివరాల మేరకు మత్స్య ఎగుమతుల్లో టాప్లో నిలిచిన రాష్ట్రం ఏది? కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ వివరాల మేరకు మత్స్య ఎగుమతుల్లో టాప్లో నిలిచిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మత్స్య అంటే చేపలు, పీతలు, రొయ్యలు, నత్తలు ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. దీనికి సంబంధించి ఎగుమతుల పరంగా ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉన్నట్టుగా కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిందనమాట. చూడండి, చాలా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ టాప్ ప్లేస్లో ఉందన్నమాట. దీనికి సంబంధించి 2023-2024 ఏపీలో సముద్ర ప్రాంతాల నుంచి 4,27,237 4,27,237 లక్షల టన్నులు మత్స్య సంపద ఎగుమతి అయినట్లుగా తెలిపిందనమాట. రెండవ స్థానంలో గుజరాత్ 3,45,052 లక్షల టన్నులు. గుజరాత్ 3,45,052 టన్నులు అనమాట, లక్షల టన్నులు. మూడవ స్థానంలో కర్ణాటక 2,73,509 లక్షల టన్నులు, 2,73,509 టన్నులు అనమాట. లాస్ట్ క్వశ్చన్, ప్యారిస్ ఒలింపిక్ క్రీడలు 2024లో ఆడనున్న బీహార్ ఎమ్మెల్యే ఎవరు? చూడండి, బీహార్ ఎమ్మెల్యే ఈ ఏడాది ప్యారిస్ ఒలింపిక్ క్రీడల్లో ఆడనుందనమాట. ఇవి 33వ ఒలింపిక్ క్రీడలని మనందరికీ తెలుసు. ఈ బీహార్ ఎమ్మెల్యే పేరు శ్రేయసి సింగ్ అనమాట. శ్రేయసి సింగ్ బీహార్ ఎమ్మెల్యే కాక మునిపే ఆమె గొప్ప షూటర్ అనమాట. ఏకంగా కామన్వెల్త్ గేమ్స్లో 2014లో పార్టిసిపేట్ చేసినప్పుడు స్కాట్లాండ్లోని గ్లాస్కోలో జరిగాయి అనమాట 2014 కామన్వెల్త్ క్రీడలు. అప్పుడు సిల్వర్ మెడల్ సాధించింది. అదేవిధంగా 2018లో ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించిందనమాట ఈ షూటర్ శ్రేయసి సింగ్. కానీ డబుల్ ట్రాప్లో ఆడుతుందన్నమాట. ఈమె డబుల్ ట్రాప్లో ఆడుతుందన్నమాట షూటింగ్లో. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, బీహార్ ఎమ్మెల్యే ఈసారి పార్టిసిపేట్ చేస్తుంది. ఆమె ఎవరంటే కనుక శ్రేయసి సింగ్, గొప్ప షూటర్ అని గుర్తుపెట్టుకోవాలి. కామన్వెల్త్ గేమ్స్లో 2014లో సిల్వర్ మెడలు, అదేవిధంగా 2018లో గోల్డ్ మెడల్ సాధించినటువంటి ఒక ప్రస్తుత ఎమ్మెల్యే అనమాట. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.